ఈ రోజున చాలామంది గొప్పవారు అవుటకు అడ్డదారులు తొక్కుతూ ఉంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ముఖ్యంగా ఒక మాటను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఎవరో పాపం కష్టపడి పైకి రావాలని నిస్వార్థముతో దేవుని యందు భయభక్తులతో వారు ఎదుగుతూ ఉంటే, కొంతమంది మాత్రం అడ్డదారులు తొక్కి వారికి రావాల్సిన అనేకమైన ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే ఆత్మీయ యొక్క జీవితంలో సంఘంలో ఎదుగుటకు ఎన్నో దారులు ఉన్నా కానీ వాటిని అణిచివేసి కొంతమంది పైకి ఎదుగుతూ ఉంటున్నారు. దయచేసి అలా చేయొద్దండి. చాలా అది తప్పు. ఎందుకో తెలుసా? దేవుడు మీకంటూ ఒక దారి ఏదో ఒకటి చూపించి ఉంటాడు. దేవుడు మీకంటూ ఏదో ఒక దారి తెరిచి ఉంటాడు. కానీ వారు యొక్క స్థితిగతులను వారు ఎరిగి వారు ఏదో చేయాలని ఆ యొక్క సంఘం లేకపోతే ఆ యొక్క ఆఫీస్ కావచ్చు, కుటుంబ వ్యవస్థలు కావచ్చు, వారికంటూ తెలిసిన ఒక తలాంతును దేవుని కొరకు వాడబడాలని వారు ఎంతగానో ప్రయత్నిస్తుంటే, ఈనాడు దురదృష్టకరం ఏంటంటే కొంతమంది అడ్డదారులు తొక్కి వారిని పాతాళానికి తొక్కటం మనం చూస్తూనే ఉంటున్నాం. చాలా బాధాకరం కదా. యథార్థమైన మాట ఒకటి చెప్పనా? నువ్వు అడ్డదారులు తొక్కి నీవు అనుకున్న స్థితిని నువ్వు ఎదిగినావని నువ్వు ఆశపడుతుంటున్నావు, సంతోషిస్తుంటున్నావు ప్రియ నేస్తమా, అది చాలా ప్రమాదకరం. వారు ఎంత కన్నీరు కార్చారో నీకు తెలీదు. వారు ఎంత దుఃఖిస్తుంటున్నారో నీకు తెలీదు. వారి యొక్క ఆవేదన దేవుడు విన్నాడు. వారి యొక్క కన్నీటిని దేవుడు చూశాడు. త్వరలో దేవుడు వారికి న్యాయం చేయబోతుంటున్నాడు. ఆ రోజున నువ్వు అడ్డదారులు తొక్కిన ఆ యొక్క దారులన్నీ మూసుకుపోతాయి. కార్చిన కన్నీరు దేవుడు వారికి ఆనంద బాష్పంగా మార్చబోతుంటున్నాడు. సజీవమైన సాక్ష్యం నేను ఒకటి చెప్పాలని చాలా ఆశపడుతూ ఉంటున్నాను. ఈ మాటలుంటే నా ప్రియ నేస్తమా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ బాధలో ఉన్నావు అంతకన్నా నాకు తెలియదు, కానీ నేను నీకు ఒక సజీవమైన సాక్ష్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. కొన్ని సంవత్సరాల కిందట ఒక దైవ సేవకుడు యథార్థంగా సేవ చేస్తూ ఉంటే అనేక మంది కుట్రలు పండి ఆ యొక్క దైవ సేవకుణ్ణి సంఘం నుండి వెలివేసి ఆ యొక్క స్థానంలోనికి తను రావాలని ఎన్ని శత ప్రయత్నాలు చేశాడో అది నాకు తెలుసు. తద్వారా తను అనుకున్నది ఆ యొక్క స్థానంలోకి వచ్చాడు, కానీ సేవ మాత్రం చేయలేకపోతూ ఉంటున్నాడు. సేవ మాత్రం తను అనుకున్న రీతిగా ఎదగలేకపోతూ ఉంటున్నాడు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు అడ్డదారులు తొక్కి ఆ యొక్క వ్యవస్థను నువ్వు నాశనం చేశావు. అందుకే నీ యొక్క స్థితిగతులు ఇంకా అలానే ఉన్నాయి. అనేక మంది వారి యొక్క సంఘాల్లో, ముఖ్యంగా క్రైస్తవ సంఘాల్లో, మరీ చెప్తున్న క్రైస్తవ సంఘాల్లో కొంతమంది అనేకులను తొక్కి వారి యొక్క కుటుంబ సభ్యులను గొప్ప చేయాలని ఆతృతతో అనేక మంది జీవితాలను పాతాళానికి త్రొక్కటం ఇంకా దురదృష్టకరం అండి. ఎందుకండి ఈ యొక్క అవిశ్వాసమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం. ఎవరికో న్యాయంగా రావాల్సినది నువ్వు అడ్డదారులు తొక్కి నీ కుమారులకు లేదా నీ కుమార్తెలకు అప్పగిస్తే దేవుడు సహించడం నేస్తమా? ఆలోచించు. దేవుని యొక్క ఉగ్రత రాక మునిపే నీ యొక్క జీవితాన్ని మార్చుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కానీ ఆ రోజు ఆ యొక్క సేవకుడు చేసిన ఒక చిన్న తప్పిదం ఎంత ప్రమాదమైందో అది నాకు మాత్రమే తెలుసు. కానీ ఏ యొక్క వ్యక్తి అయితే నాకు ఇది వద్దు అని దూరంగా వెళ్ళినాడో ఆ యొక్క సేవ నేడు మహా అభివృద్ధిలోనికి వస్తుంది. ఎందుకు ఈ మాటలు చెబుతుంటున్నానంటే, దయచేసి ఆలోచించండి ఇస్తామా. ఒకరిని తొక్కి ఒకరిని కించపరిచి ఒకరి యొక్క జీవితానికి ఆధారమైన ఆ యొక్క ఆధారాన్ని నువ్వు లేకుండా నిర్మూలము చేస్తే, వారి యొక్క జీవితాన్ని పాతాళానికి తొక్కాలని నువ్వు ప్రయత్నిస్తే, ఒకవేళ
తొక్కితే నిస్తమా దేవుని యొక్క ఉగ్రత నీ మీదికి రాబోతున్నది. జాగ్రత్త. చాలామంది అనుకుంటారు, వారి యొక్క జీవితం ఇంతే అనేసి చాలా ఆనందపడిపోవచ్చు. క్షణికమైనది నువ్వు అనుకున్న యొక్క జీవితం, క్షణికమైనది నువ్వు అనుభవిస్తున్న యొక్క అధికారం. కానీ రాబో దినాల్లో దేవుడు నీకన్నా గొప్పగా వారిని వాడబోతున్నాడు. ఇది గమనించు, ఆలోచించు. ఒకవేళ ఈ మాటలు వింటున్నా అనేక మంది దైవ సేవకులు ఉన్నారేమో, అయ్యా అమ్మలారా చేతులెత్తి జోడిస్తే మీకు చెప్తుంటున్నా, మీరు గనుక ఈ యొక్క కోణములో మీరు గనుక ఉంటే దయచేసి మీ యొక్క ప్రవర్తనను మార్చుకోమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఎందుకు అనంటే గుటికేడు నీళ్లకు దేవుడు సమాధానమిచ్చే దేవుడు మన దేవుడు. కానీ వారు కన్నీరు కారిస్తే తప్పక దేవుడు ఆలకిస్తాడు. తద్వారా జరిగే పరిణామాలు మీరు ఎదుర్కోవడానికి చాలా కష్టకరంగా ఉంటున్నదండి. దయచేసి ఈ యొక్క మాటలను మీరు గ్రహించండి. ఎవరికో రావాల్సింది మీ చేతనైతే వారికి సహాయపడండి. మీ చేతనైతే వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నించండి. కానీ మీ యొక్క ఆశలు, మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి మాత్రం ఇతరుల జీవితాల్లో ఆడుకోవద్దు. వారి యొక్క పతనాన్ని మాత్రం దయచేసి కోరుకోవద్దని చెబుతూ ఇట్లు మీ సహోదరుడు